నా బిడ్డను తిరిగి లేపుతాడని చెప్పి ఆ చచ్చిపోయిన శవం దగ్గర ప్రార్థన చేస్తా కూర్చుంటే చుట్టుపక్కల వాళ్ళకి శవం వాసన వచ్చి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే దుర్వాసన వస్తుంది ఇంట్లో నుంచి అని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెళ్ళి తలుపు వాళ్ళు కూడా చూస్తే ఆ కుళ్ళిపోయిన శవం పక్కన తల్లి కూర్చొని నడుస్తాం. అంటే అంత మత్తులో అంత మూఢనమ్మకంలో ముంచేస్తున్నారు వీళ్ళని. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దేవుడిని విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. గట్టిగా పట్టు కూర్చోండి. ఈ కరుణాకర్ లాంటి సైతాన్లు వస్తారు, మీ విశ్వాసాన్ని చెరగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి సమయంలోనే మీరు విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. మన దేవుడు జీవం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఇలాంటి చిన్న చిన్న టెస్టులు తప్పించుకుంటే మీకు స్వర్గం, అనంతకాలం పాటు మీకు భోగభాగ్యాలు. ఇట్లాంటి ఆశా వ్యామోహాలు కలిగించి అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇప్పుడు ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి మీద మర్డర్ కేసు పెట్టి జైల్లో దొయ్యాలి. వీళ్ళు చేస్తున్నది సామాన్యమైన నేరాలు కాదు ఇవి. పాస్టర్లు అడిగే ఇంకో ప్రశ్న ఏంటంటే, సరే మా పాస్టర్